హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇదైతే ఈరోజు శుక్రవారం కదా, ఎలా చేశాను ఏంటి అన్నదైతే నా ఈ వ్లాగ్ అనమాట. అయితే శుక్రవారం స్నానం చేసిన తర్వాత దేవుడికైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను. చాలా 10 నిమిషాలైనా సరే దేవుడి దగ్గర కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇదేంటి అంటే నిన్న కావ్య గారు అని తెలిసిన ఆవిడ మొన్న సంక్రాంతి నోములు నోచుకున్నారు కనుమ రోజు. ఆ నోము నోచుకున్నప్పుడు అప్పుడు ఇచ్చిన అది చేసుకున్నప్పుడు ఆ పసుపు కుంకుమ అయితే పంచడానికి వచ్చారు. ఆవిడ వచ్చినప్పుడు నాకు వీడియో తీయాలి అన్న ఆలోచన అయితే రాలేదు. తర్వాత అయితే తీశానండి. ఇదిగోండి పసుపు కుంకుమ అలానే నోచుకున్న ఇది అదైతే బొట్టు పెట్టించారు. ఇదైతే ఆ నోము కథ అనమాట. కనుమ నోములు కర్రీ నోము అని కథ అనమాట. ఆ కథ కూడా చదివానండి, బాగా అనిపించింది. ఆవిడ వరంగల్లో ఉంటారు, వరంగల్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఈ కథ కాగితాలు కూడా పంచినట్టున్నారు, అది కూడా ఇచ్చారు. అదండి చాలా బాగుంది. కుంకుమ అయితే చాలా మంచి రంగులో ఉందండి, చాలా బాగుంది. దీపారాధన అయితే చేసేసుకుని దేవుడికైతే వచ్చిన స్తోత్రాలు అవన్నీ చదివేసుకున్నాను. మా వారు ఆల్రెడీ దీపారాధన చేసి పూజ అది సంకల్పంతో చేసేసుకుంటారండి. నాకు అవసరం లేదు, అయినా సరే కూర్చొని కాస్త కొందిలో కాస్త నూనె అయితే వేసుకొని నేను చేసుకుంటాను. ఇక్కడ గ్లాస్ ఏంటి అనుకుంటున్నారా, ఇది కుబేర కొంచెం అండి. రోజు కాసిన బియ్యం అందులో కుబేరుడికి కొంచెంలో అయితే వేస్తారు. ఈ పూలు చూసారా చాలా బాగున్నాయి కదా. ఇవేంటంటే గులాబీ పూలలా ఉంటాయండి, ఇవి గన్నేరు పూలు, కానీ గుత్తిగా చక్కగా ముద్దలాగా భలే పోస్తాయి, చాలా బాగున్నాయండి. అది ఇంకా పూజ అయితే అయిపోయిందండి. వంటకైతే వచ్చేసాను. మా వారు లేటుగా వస్తాను, నువ్వు వంట చేసుకొని తినేసేయి అన్నారు. సరే అని ఇదిగో గబగబా ముల్లంగి అయితే కూర చేద్దాము అని చేస్తున్నాను. ఈ ప్రాసెస్ మీకు చూపెడతాను. ఈ ముల్లంగి కూర చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. ఇలా చేసుకుంటే ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే ముల్లంగిని వాసన రాకుండా చేస్తాను. అది ఎలా చేస్తాను అన్నది ఇప్పుడు మీకు చూపెడతాను. అస్సలు వాసన రాదు. ముల్లంగి అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వాళ్ళకైతే అలవాటు చేసేసాను ముల్లంగిని. ఎందుకంటే నాకు ముల్లంగి తినాలండి. నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కదా, అవి స్టోన్స్ కనుక కరిగిపోవాలి అని అంటే ముల్లంగి తినాలి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. పచ్చి ముల్లంగి అయినా సరే 2 ముక్కలు తీసుకుంటూ ఉండాలని. చాలా బాగా అనిపిస్తుంది. అందులో కెమికల్స్, ముల్లంగిలో ఉండే యాసిడ్స్ అన్నీ కూడా రాళ్ళని కరిగిచ్చేస్తాయి అన్నమాట. అందుకని ముల్లంగి తరచూ తీసుకుంటూ ఉండాలి, చాలా మంచిదండి. అయితే ముల్లంగిలానే పొట్టు తీసేసి ఆ ముల్లంగిని ఇలాగ అయితే కోరేసుకున్నాను. మామూలుగా అయితే ముక్కలు చేసి మిక్సీలో కాస్త గ్రైండ్ చేస్తాను, కానీ కరెంటు పోయిందండి. కరెంటు పోయినందువల్ల ఏంటంటే ఇలానే కోరేసాను. చేయి బాగానే నొప్పెట్టింది, చేసేసాను అనమాట. 4 ముల్లంగులు ఉంటే అలానే చేశాను. పక్కనైతే బియ్యం అయిపోతుందండి, అన్నం ఉడుకుతుంది. ఈ ముల్లంగి కూడా నీరు ఉంటుంది కదా, ఆ నీరు అన్నది తెలియకుండా ఎలా చేస్తానో ఇప్పుడైతే చూడండి ప్రాసెస్. మూకుడైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. మూకుడు స్టవ్ మీద పెట్టేసుకుని అందులోకి తాలింపు గింజలు అయితే పెట్టి వేయించేసుకుంటున్నాను అనమాట. ముందుగా అయితే నూనె వేసుకుని పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే మనకు దాన్ని ఏమంటారు, కరివేపాకు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి కొంచెం ఇంగు కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక దీంట్లోకి మంచిగా కమ్మదనం రావాలి అంటే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని నూనెలో వేయించుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా వేయిస్తాను అన్నది, మంచి రుచి వస్తుందండి. నేను ఇదే విధానంలో నేను క్యాబేజీ కూడా చేస్తాను, క్యారెట్ చేస్తాను. క్యాబేజీ, క్యారెట్, ఇలానే ముల్లంగి, బీట్రూటు ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి, చాలా కమ్మగా ఉంటుంది. మొన్న మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో నేను బీట్రూట్ ఇలానే కొబ్బరి వేసి చేశాను, చాలా బాగుంది. అలానే ఇప్పుడు ముల్లంగి కూడా అసలు వాసన తెలియకుండా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇదిగోండి కరివేపాకు ఇవన్నీ వేసేసి వేయిస్తున్నాను అనమాట. వేయించిన తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కదా, ఆ ఎండు కొబ్బరి పౌడర్ ఏం చేస్తానంటే నేను కొబ్బరి చిప్పలు వచ్చినప్పుడు వాటిని ఎండబెట్టి, ఆ ఎండబెట్టిన కొబ్బరిని ఎప్పుడైనా ఇలా మిక్సీ పట్టి పౌడర్ చేసుకుని
ఫ్రిడ్జ్లో అయితే దాస్తానండి. ఎప్పుడైనా ఇలా కూరల్లోకి కావాలంటే అప్పటికప్పుడు ఉంటుంది కదా, అందుకని ఇలా చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా బెల్లంలోకి కనుక కూడా కలుపుకొని మనం వాడుకోవచ్చు కదా, ఇలా అయితే చేస్తాను. ముందుగా ఇలాగా తిరగమాత పెట్టేసుకుని దాంట్లో ఈ కొబ్బరి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ముందుగా వేయించుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని తీసేసుకోవాలి పక్కకి అన్నమాట. తీసేసుకొని తర్వాత ముల్లంగి వేసుకోవాలి, అది కూడా చూపెడతాను. అయితే ఈ మిశ్రమాన్ని పక్కకి ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే అన్నీ పప్పులు ఇవన్నీ కూడా తాలింపు గింజలన్నీ కూడా వేగి ఉంటాయి కదా, చక్కగా ఏమవుతాయి అని అంటే పటపటలాడుతూ ఉంటాయి అన్నమాట. ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఉప్పు వేయంగానే వాటరు వచ్చేసి ఈ పప్పులన్నీ ఉడికినట్టు మెత్తగా అయిపోతే అస్సలు కూర టేస్ట్ అనేది బాగుండదు. అందుకని పక్కకు తీసేసుకుని మళ్ళీ కాస్త నూనె వేసి ఆ నూనెలో ఈ తురిమిన ముల్లంగి మిశ్రమాన్ని వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కాస్త పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. బాగా కలిపి ఒక్క 5 నిమిషాల్లో చక్కగా మెత్తగా అయిపోతుందండి. మీరే చూస్తారు ఎంత చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట మిశ్రమం. నీరంతా కూడా ఆవిరైపోతుంది, చక్కగా ఇంకిపోయి ఆ నీటికే చక్కగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దీన్ని తర్వాత మూత పెట్టేసుకొని మనం ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిచ్చేయాలి. అంతేనండి. ఈ కూర చాలా సింపుల్. ఇది రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది, అన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి. ఎంత కూర అయినా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి. సరే అండి, నేను అక్కడ చేసుకుని ఫ్రిడ్జ్లో మిగతా వాటిలన్నిటిని అయితే దాచేస్తున్నాను. చక్కగాను అన్నీ బయటికి తీసినవన్నీ కరివేపాకు అవన్నీ కూడా పక్కకు పెట్టేశాను. కొత్తిమీర పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది, పైన కొత్తిమీర తరిగి వేసుకుంటే. కానీ నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకని కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నా కదా, అది వేసుకున్నాను. సరే టీవీ పెట్టుకుందాము అని వచ్చాను, వస్తేనేమో కరెంట్ లేదు. సరే అని చూశాను. చూడండి నా జుట్టు ఎంత తెల్లబడిపోయిందో. ఇదంతా ఏంటంటే రంగులు వాడడంతో ఇలా తెల్లబడిపోయిందండి. ఒకటే నిర్ణయించుకున్నాను, ఇంకే రంగులు కూడా వాడకూడదు మనము అని చెప్పి అయితే నిర్ణయించుకొని నేను రంగు వాడదలుచుకోలేదండి. అంతే, అలానే ఉంచేసుకుందాము అని అనుకున్నాను. ఈ ఎండ అయితే సూపర్ వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే ఎండ, బట్టలు ఎన్ని బట్టలైనా వెనకాలే ఆరిపోతున్నాయి, అంత బాగా వస్తుంది ఎండ అనమాట. అందుకని చాలా రోజులైంది, 3 రోజులు 4 రోజులు బట్టలు అయింది. ఆ బట్టలన్నీ ఉతికి మొత్తం 3 ట్రిప్పులు ఆరేసాను. ఇవన్నీ ఏంటంటే పండగ పిండి వంటలు అయిపోయినాయండి. అయిపోయినవన్నీ కూడా డబ్బాలు అవన్నీ కడిగేసి అయితే బోర్లిచ్చుకున్నాను. ఏదైనా మాకు చిన్నదండి బాల్కనీ, ఆ బాల్కనీలోనే చేసుకోవాలి ఏం చేసుకున్నా. అందుకే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడ మన కూర అయితే దగ్గర పడిపోయింది చూడండి, మెత్తగా అయిపోయింది ముక్కలు అవన్నీ కూడా. నీరంతా బయటకు వచ్చేసి దాన్ని వచ్చిన నీటితోనే ఉడికిపోతుంది అనమాట. క్యాబేజీ కూడా ఇలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అసలు ముల్లంగి అన్న ఇది ఎవరికి తెలియదు, అంత బాగా ఉంటుందన్నమాట. సరే కారం వేసుకుంటానండి, కమ్మగా తిన్నా పర్వాలేదు, కానీ కొంచెం కారం అది వేస్తే ఏంటంటే ఈ స్మెల్ అలాంటి వాటిని బీట్ చేస్తుంది కదా, అందుకని కారం వేసుకున్నాను. అలానే ధనియా జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. ధనియా జీరా పౌడర్ ఎలాగో వేసుకున్నాం కదా, కొద్దిగా గరం మసాలా పైన వేసుకుంటే ఆ మసాలా వాసనకి దానికి ఇదంతా కూడా ఈ ముల్లంగి వాసన అనేది అస్సలుగా తెలియదు అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. ముందుగా మనం ఈ కొబ్బరి మిశ్రమాన్ని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి మిశ్రమాన్ని కూడా అందులో వేసి కలిపేసుకోవచ్చు అనమాట. ఇదేంటి అంటే రాత్రి మిగిలిన ముక్కల పులుసు అయితే పక్కకు పెట్టుకున్నాను నేను. బాగుంటుంది మరుసటి రోజుకి. చింతపండు పులుసుతో చేసిన ఏదైనా సరే మరుసటి రోజుకి మంచి రుచి అయితే వస్తుందండి. చింతపండుది మాగి బాగుంటుందన్నమాట. పులుపు ఎప్పుడైనా సరే చేసిన రోజు కంటే మరుసటి రోజుకి, అందులో ముఖ్యంగా చింతపండుతో చేసింది చాలా చాలా బాగుంటుంది. పులిహోర కూడా బాగా ఉంటుందన్నమాట. అలానే చింతపండు పులుసు, అది కాకరకాయ పులుసు, ఇలాంటివన్నీ కూడా చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు చాలా బాగుంటాయి. ఎప్పుడైనా తిని చూడండి, ట్రై చేసి చూడండి, నేను చెప్పింది అబద్ధం కాదు.
మీరే ఒప్పుకుంటారు ఆ విషయాన్ని. సరే ఇప్పుడంతా బాగా అయిపోయింది కదా మిశ్రమాన్ని. దీన్నైతే ఈ కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసేసి చక్కగా ఒక 2 నిమిషాలు కలిపేసుకుంటే ఇంకా మన కూర తయారైపోయినట్టేనండి. పొడి పొడిగా వచ్చేసింది. చూసారా చాలా బాగుంటుందండి. పంటి కింద అన్నంలో పెట్టుకుని తింటూ ఉంటే పటపటలాడుతూ ఆ బద్దలు అవన్నీ కూడా ఎంత బాగుంటుందో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సరే ముల్లంగి అనేది, ముల్లంగే కాదు క్యాబేజీ కాదు, చాలామంది వాసనకి అసలు దగ్గరికి రానివ్వరు. అలాంటి వాళ్ళు కూడా ఇలాగ చక్కగా తినచ్చు. ముల్లంగి పచ్చడి కూడా ఇలానే ముల్లంగి కూరతో పచ్చడి చేసుకుంటారు. అది కూడా చాలా బాగుంటుందండి. అందుకని నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. నాకు ఈ కూర చాలా ఇష్టము. ఇది రాత్రి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. అదండి చేసుకొని నేనైతే భోజనం చేసి చెప్పా కదా మా వారు తినేయి అని చెప్పారని. నేను కూడా రాత్రి కూడా ఏమీ తినలేదు. అందుకని భోజనం చేసేద్దామని అయితే అనుకుంటున్నాను. అమ్మయ్య కూర అయితే అయిపోయింది. నేనైతే భోజనం చేసేస్తాను. కరెంట్ వచ్చినా రాకపోయినా తినేద్దామని అయితే అనుకుంటూ ఉండంగానే కరెంట్ ఇచ్చాడు. సరే అని టీవీ అయితే పెట్టేసుకుని నేను ఎంజాయ్ చేస్తూ భోజనం అయితే చేసేసాను. ఉంటానండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.